బ్రేకింగ్ న్యూస్. నిన్నటి నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రవణ్ సాయి హత్య కేసుకు సంబంధించి చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు దీనిపైన భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. శ్రవణ్ సాయి వల్ల తన కూతురు గర్భవతి అయిందని, గండి మైసమ్మ దగ్గర పార్క్ లో వాళ్ళిద్దరూ సెక్స్ చేశారంటూ ఆ యువతి తల్లి స్వయంగా ఆరోపిస్తోంది. మీ కూతురు కూడా ఇలాగే చేస్తే ఊరుకుంటారా అంటూ ప్రశ్నిస్తోంది. అయితే తప్పు చేసిన తన కూతురుని కొడుతూ ఉంటే శ్రవణ్ సాయి అడ్డొచ్చాడని, అప్పుడు తగిలిన దెబ్బల వల్లే అతను చనిపోయాడు అని ఆ యువతి తల్లి అంటోంది. అంటే ఏమైంది? అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపను కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారు పాపని? పాపం తప్పు చేసి నా కూతురే కదా. బాధపడకండి అంటే అడుగుతున్నాను. తప్పు చేసింది నా కూతురు. వాడు ఎవడో కూడా మనకు మొక్కని తెలియదు. తప్పు చేసింది మన పాప అయినప్పుడు మనమే మందలిచ్చుకోవాలి మన పిల్లలు. అవును. ఇప్పుడు పక్కన వాళ్ళని కొడితే, ఎవడో బిడ్డను కొడితే మనకు ఊరుకుంటారా? అవును, చెప్పండి. అవును. ఇప్పుడు మీ ముఖం నాకు తెలీదు, నేను ఎలా మీకు ఫోన్ చేస్తా? సరే, నా ఫోన్ ఉంది. ఒక్కసారన్నా మేము ఆ పిల్లోడితో కానీ ఎప్పుడైనా మాట్లాడినట్టు ఏమన్నా ఉందా? ఎందుకు వచ్చాడు ఇంటికి అసలు అబ్బాయి? అదే తెలీదు. ఈమె మెసేజ్ పెట్టిందంట, ఇట్లా మా మమ్మీకి తెలిసింది. ఏమని తెలిసిందని? ప్రెగ్నెంట్ అని. ఎన్నో మంత్ అమ్మాయికి? 4th month అంటున్నారు. మరి అంటే 4 నెలల నుంచి ఏం అర్థం అవ్వలేదా? చెప్పలేదు. 1 month. నాకు 20 days నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను నవంబర్ 18th. తీసుకుని వెళ్తే టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఫుల్గా జ్వరం వచ్చి రిపోర్ట్స్ ఉన్నాయి. సరేలే, వామిటింగ్స్ తగ్గట్లేదు అని తీసుకెళ్ళాను. 3 days తర్వాత నేను వస్తాను. వచ్చిన తర్వాత పాపది ఏమైంది ఎవరు ఇంతవరకు హాస్పిటల్లో తీసుకోవచ్చు. ఓకే, అన్నీ ఎదిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుంచి ఎవరు ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అది అలా పడిపోయింది. ఎవరు ఏం చేయట్లేదు. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీస్ స్టేషన్లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని చెప్పాను. ఎందుకు కలవలేదు? కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసమ్మ దగ్గర పార్కులో చేస్తారా సెక్స్ అనేది? నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. 3 days తర్వాత రైట్, అది యువతి తల్లి సిరి చెబుతోంది. అయితే ఆమె చెబుతున్న దానికి శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ పూర్తిగా భిన్నంగా చెప్తున్నారు. యువతికి అడ్డొస్తే తగిలిన దెబ్బల వల్ల శ్రవణ్ సాయి చనిపోలేదని, శ్రవణ్ సాయి శరీరంపై స్క్రూ డ్రైవర్తో పొడిచిన గుర్తులు కూడా ఉన్నాయంటూ, బలమైన గాయాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏడాది నుంచి అసలు ఆ యువతిని శ్రవణ్ సాయి కలవనే లేదంటూ ఉన్నారు. అలాంటప్పుడు అతని వల్ల ఆ యువతి గర్భం ఎలా దాలుస్తుంది అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. 6-7 ఏళ్ల నుంచి యువతి తల్లి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోందని, ఆ వ్యక్తి తనను వేధిస్తున్నాడని యువతి ఎన్నోసార్లు శ్రవణ్ సాయితో చెప్పింది అంటున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేకే ఒకసారి ఇంట్లో నుంచి కూడా యువతి బయటకు వచ్చేసింది. తనను పెళ్లి చేసుకోవాలి అంటూ శ్రవణ్ సాయిని బలవంతం పెట్టింది అంటూ
అంటూ శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు. తామే అందరం కూడా ఆ యువతికి నచ్చ చెప్పి ఇంటి దగ్గర దిగుపెట్టేశామని, అప్పుడు తమకు కత్తులు చూపించి కూడా చంపేస్తాము అని బెదిరించారు తమని అంటూ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఇప్పుడు శ్రవణ్ సాయిని చంపేసి మొత్తం కట్టు కథలు చెబుతున్నారు అంటున్నారు శ్రవణ్ సాయి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళ మమ్మీ ప్రస్తుతం ఉంటుంది. వాళ్ళ హస్బెండ్తో కాదు, పెళ్లి చేసుకున్న ఆయనతో కాదు. ఒక 6-7 ఇయర్స్ నుంచి వేరే ఎవరో ఒక ఆయన తోడు రిలేషన్లో ఉండి ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఆ ఎవరితో అయితే ఉంటున్నాడో ఆ వ్యక్తి ఈమెతోటి మిస్బిహేవ్ చేస్తాడు. ఓకే. ఎప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? ఒక 4-5 మంత్స్ నుంచి ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు. నా వల్ల కావట్లేదు, నేను వస్తా, నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పి ఫోర్స్ చేస్తుంది మా ఫ్రెండ్ని. ఓకే. ఇది ఎందుకు అంతలా ఫోర్స్ చేస్తుంది అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఇది. ఓకే. మరి మీరు దానికి సంబంధించి అంటే అమ్మాయికి సంబంధించి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఏం చెప్తారు? నేను ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినా. ఎప్పుడంటే సంవత్సరం రోజుల క్రితం ఇంట్లో నాకు ఉండాలని లేదు, ఆయన ఉంటుంటే నాకు ఉండాలని లేదని చెప్పి ఇంట్లో చెప్పింది. ఇంట్లో నుంచి వచ్చేసింది బయటికి. నేను ఆ రోజు నేనే శివాకి శ్రద్ధ చెప్పి మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి దింపిన. మేమిద్దరమే దింపిన తర్వాత మా ఇద్దరికి చాకులు చూపెట్టి మిమ్మల్ని పొడుస్తాం, చంపుతాం మిమ్మల్ని, వాళ్ళ మామయ్య, ఆ పిల్ల వాళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని పొడుస్తాం, చంపుతాం, నరుకుతాం, నీకు ఎవరున్నారు, నువ్వు చచ్చిపోతే అడిగే వాళ్ళు ఎవరు అనుకుంటూ అడిగారు. ఆయన వాళ్ళ తండ్రి మిస్బిహేవ్ చేస్తుండని చెప్పేసి అంటే ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ మిస్బిహేవ్ చేస్తున్నారు. మరి తల్లికి సంబంధించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు తండ్రి మిస్బిహేవ్ చేస్తుండ అన్నాడ. ఇప్పుడు ఆమెకు ఉండాలని ఉంటుందా ఇంట్లో? ఇప్పుడు నచ్చని చోటు ఇబ్బంది పడుతూ ఉండే కంటే ఎంతో కొంత కష్టపడుతూ ఉండే లైఫ్ చూసుకుంటారు ఎవరైనా. అందుకనే ఆమె రైట్, ఇది రెండు భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ యువతి తల్లి ఒకలాగా చెప్తోంది, శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ మరోలా చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏది నిజం, ఎవరిని నమ్మాలి, దీనిపైన ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి మాత్రం హాస్పిటల్లో ఉంది, ఆ తల్లి కూడా అక్కడే ఉంది. దర్యాప్తు అయితే చేస్తున్నారు అమీన్పూర్ పోలీసులు. ప్రస్తుతం మా ప్రతినిధి సుజాత బీరంగూడలో ఉన్నారు. మనకు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుజాత, మీరు డైరెక్ట్గా వాళ్ళ మదర్ని కలిశారు, ఆవిడ మాట్లాడుతోంది విన్నాము, కానీ ఫ్రెండ్స్ ఇంకొకలాగా చెప్తూ ఉన్నారు. అక్కడ పరిసర ప్రాంతాల్లో కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ మీరు ఇంకెవరితోనైనా మాట్లాడారా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ సుమతి, ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటన శ్రవణ్ సాయి మరణం తర్వాత, హత్య తర్వాత అనేక విధాలుగా వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకవైపు ఈ శ్రీజకి సంబంధించినటువంటి తల్లి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాట కూడా తను చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంది. నా బిడ్డని నేను కొట్టుకోవడం తప్ప, నా బిడ్డ 4 నెలల గర్భవతి, సంవత్సరం పాటు జర్నీ చేసి ఆ తర్వాత తనని గర్భవతి చేసి ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి తను చెప్పడం చాలా బాధాకరం అని చెప్తుంది. మరి ఎవరి వల్ల ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఆ తల్లి ఆవేదనతో మాట్లాడుతుంది. మరోవైపు మాత్రము ఆ శ్రవణ్ సాయి స్నేహితులు గత ఏడాది నుంచి తన అమ్మాయిని కలవలేదు. 6 నెలల క్రితము ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చేసింది, మేమంతా కూడా నచ్చ చెప్పి తిరిగి పంపించేశాము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనే దానికి పూర్తిగా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కానీ రెండు వైపుల నుంచి రెండు విధాలుగా మనకి వెర్షన్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రెగ్నెన్సీకి కారణము ఇటు శ్రవణ్ సాయి అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తుంటే, శ్రవణ్ సాయి స్నేహితులు మాత్రము తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా గత 6 సంవత్సరాల క్రితము సిరి, ఎవరైతే శ్రీజ తల్లి ఉందో, తన భర్త నుంచి విడిపోయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి మనం బిగ్ టీవీ ఇటు శ్రీజ మేనత్తతో మాట్లాడినప్పుడు తను చెప్తుంది ఏంటి అని అంటే, వాళ్ళు లివింగ్ రిలేషన్లో లేరు, తనని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి స్వయాన సిరి వాళ్ళ వదిన చెప్తుంది. అంటే కేవలము తను ఎలాంటి మిస్బిహేవ్ చేయందే ఇంట్లో నుంచి బయటికి వస్తాను అని చెప్పేసి శ్రీజ చెప్పలేదు. మిస్బిహేవ్ చేశాడు, తన తండ్రి కాదు, తన తండ్రి స్థానంలో ఉండి తన పట్ల కొంతవరకు ఇబ్బంది కలిగించే విధంగా బిహేవ్ చేశాడు అని చెప్పేసి చాలాసార్లు మాకు శ్రీజ చెప్పింది అని చెప్పేసి నా స్నేహితుడు చెప్పాడు అని చెప్పేసి బిగ్ టీవీతో రాత్రి మాట్లాడుతున్నటువంటి సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇది చెప్పారు. కానీ తల్లి పూర్తిగా నా బిడ్డని కొడుతున్నప్పుడు 4 నెలల ప్రెగ్నెంట్ అని మాకు తెలిసి తనని కొడుతున్నాము,
ఎందుకు ఈ విధంగా చేశాము అని చెప్పేసి మేము మాట్లాడేటువంటి టైంలోనే తనని కొట్టాము, కొట్టేటువంటి హక్కు కూడా తల్లిగా నాకు లేదా అని చెప్పేసి తను చెప్తూ ఆ శ్రీజానే తనకి మెసేజ్ చేసింది ఇంటికి రమ్మని చెప్పేసి అందుకే వచ్చాడు అని చెప్తుంది. అయితే నిన్న ఒక 4 రోజుల నుంచి ఎక్కడా కూడా నా ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్ నేను చూపిస్తాను, నేను శ్రవణ్ సాయికి ఎక్కడ కాల్ చెయ్యలేదు, ఏదైనా కాల్ లిస్ట్ ఉంటే మీరు చూపించండి అని చెప్పేసి తన శ్రీజ తల్లి సిరి అయితే సుజాత అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? శ్రీజానే మెసేజ్ పెట్టింది. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? సుమతి, నిజంగా అమ్మాయిని చూసినప్పుడు అంటే నేను వెళ్ళాను హాస్పిటల్ లోపలికి తన అనుమతితో వెళ్ళి ఏ విధంగా ఉందని మాట్లాడినప్పుడు తన్ని జస్ట్ ముట్టుకున్నా సరే నాకు అంతా పెయిన్స్ వస్తున్నాయి, నన్ను ముట్టుకోవద్దు అని చెప్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది కూడా అమ్మాయికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. అంటే ఆ తల్లి మాటల్లో కూడా మాట్లాడినప్పుడు నా కూతుర్ని ఏ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోవడం లేదు, శరీరంలో ఉన్నటువంటి అన్ని ఎముకలు కూడా నుజ్జు అయిపోయాయి, అందుకు ఎవరు అడ్మిట్ చేసుకోకపోతే చివరికి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాను, నా కూతురు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని. మీరు చూసారంటున్నారు కాబట్టి బయటకు కనిపించేలాగా ఏమైనా గాయాలు ఉన్నాయా? దూరం నుంచి చూసారా? అంటే జస్ట్ అబ్జర్వేషన్ గురించి అడుగుతున్నాను. నేను తన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు తన ఫేస్ మీద అంతా కూడా గీతలు కనిపించింది. అదేవిధంగా వెనక భాగం ఏదైతే ఉందో శరీర భాగము, ఆ వీపు మీద కూడా చాలా వరకు కొట్టినటువంటి చేత్తో కర్రలతో కొట్టినటువంటి దెబ్బల అచ్చులు అనేవి చాలా క్లియర్గా కనిపించాయి. ఆ అమ్మాయిని అట్లీస్ట్ నేను ముట్టుకోవడానికి ట్రై చేసినా కూడా తను మొత్తం బాడీ షవరింగ్ అయిపోతుంది, భయపడుతుంది, తను ఏం నోట్లో నుంచి మాటలు కూడా రావడం లేదు. కానీ తల్లి మాత్రము నా కూతుర్ని నేను కొట్టాను, అన్ని బోన్స్ కూడా విరిగిపోయాయి, ఎవరు జాయిన్ చేసుకోవడం లేదు అని చెప్పింది. అని అంటే ఏ విధంగా కొట్టి ఉంటారు, ఎంత చిత్ర. ఇక్కడ ఇంకొక విషయం, అమ్మాయికి చాలా వీక్ గా కూడా మనకు కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో వెళ్ళాడు అని చెప్పి శ్రవణ్ సాయి వాళ్ళ పెదనాన్న మనతో మాట్లాడాడు. 11ంటికి వెళ్ళిన వాడు సాయంత్రం కాల్ తీయలేదు, రాత్రికి కూడా కాల్ తీయలేదు, మరుసటి రోజు ఉదయాన 7ంటికి కూడా కాల్ తీయలేదు. ఆ తర్వాత 9ంటికి అలా కాల్ చేస్తే ఎవరో లేడీ ఎత్తారు. అది కూడా ఇప్పుడు ఆ అమ్మాయి యువతి తల్లే మాట్లాడింది, మీ అబ్బాయి ఇలా హాస్పిటల్లో ఉన్నారు. ఇంత సమయం కొట్టిన దెబ్బలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాట్తో కొట్టారా, స్క్రూ డ్రైవర్తో కొట్టాడా, కమిలిపోయి ఉన్నాయి కాళ్ళు చేతులు మొత్తం అంతా కూడా అని అంటున్నారు వాళ్ళ తరఫు వాళ్ళు, అబ్బాయి తరఫు వాళ్ళు. అయితే తన తల్లిని ఎందుకు చంపేశారు అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఎందుకు చంపారు కాదు, చంపాము అనని అడగండి మాత్రము అని చెప్తుంది. అంటే అక్కడ ఏం జరిగింది అనేదానికి పూర్తిగా శ్రీజ మెసేజ్ పెట్టింది, ఇంటికి వచ్చాడు, నా కూతుర్ని కొడుతుంటే అడ్డుపడ్డాడు, మేము కొట్టాము, చనిపోయాడు అని చెప్తుంది. అంటే ఎలా చంపారు అనేదానికి మాత్రము ఎలాంటి సమాధానం లేదు. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి కొట్టారు, ఎందుకంటే మీరు అన్నట్టుగా తన బాడీ మీద ఒక్క బ్యాట్తో కొట్టినటువంటి దెబ్బలు మాత్రమే లేవు, స్క్రూ డ్రైవర్తో కూర్చున్నటువంటి ఘాట్లతో పాటు శరీర భాగం మొత్తము కమిలిపోయినటువంటి మొత్తం కనిపించింది. కాబట్టి అంటే తనని ఎక్కువ మంది, ఒకరికంటే ఎక్కువ మంది దాడి చేసినట్లుగా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడంతో ఆ ప్రశ్న అడిగినప్పుడు మా ఇంట్లో ఎవరు ఉంటారు, నేను, నా భర్త, నా కొడుకు మాత్రమే ఉన్నాం, ఆ సమయంలో అడ్డొచ్చాడు, మేము కొట్టాము, చనిపోయాడు అని మాత్రమే ఆ తల్లి చెప్తుంది. బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే మాత్రం తన నుంచి ఎవరు లేరని మాత్రమే సమాధానం వస్తుంది సుమతి. కానీ ఆ అమ్మాయి కండిషన్ మాత్రం చాలా సివియర్గా ఉందనే చెప్పాలి. ఒకవైపు ఇక్కడ శ్రవణ్ సాయి చనిపోయాడు, అక్కడ పాప పరిస్థితి కూడా అసలు ఏం జరుగుతుందో ఆ అమ్మాయికి అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఆ ఇద్దరు అంటే శ్రీజ తండ్రి అదేవిధంగా తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వీళ్ళు మాత్రం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతూ అక్కడ అమ్మాయికి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిరి మాత్రం అంటే శ్రీజ తల్లి మాత్రము పశ్చాత్తాపం కనిపిస్తున్నప్పటికీ కూడా నా కూతురు మీదకి ఇంత 4 నెలల గర్భవతిని తెలిస్తే ఒక తల్లిగా నేను ఎంత ఆవేదన చెంది ఉంటానో అర్థం చేసుకోవాల్సింది అని చెప్పే ప్రయత్నం అయితే మాత్రం తల్లి చేశారు. రైట్ సుజాత, మొత్తానికి అసలు శ్రవణ్ సాయి ఎలా చనిపోయాడు, నిజంగా చంపేశారా, దెబ్బలతోనే చచ్చిపోయాడా ఏంటి అనే దానిపైన సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.